ఇప్పుడు మనం రాజధాని నగరాలు అనేటువంటిది ఒక ప్రస్తావన వచ్చినప్పుడు మనం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే భారతదేశంలో పెద్ద పెద్ద నగరాలు ఎలా అభివృద్ధి చెందినాయని చూస్తే కలోనియల్ టైం మనకు ఫ్రీడమ్ రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఓడరేవులు ప్రధాన నగరాలుగా ఎమర్జ్ అయినాయి. మీరు గమనిస్తే అటు చెన్నై, కలకత్తా, బాంబే, పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ ఇవి ఆ రోజుల్లో అతిపెద్ద నగరాలు. ఎందుకంటే వాళ్ళకి ఈ నగరాలకి రైల్వే లైన్స్ వేసి మన రా మెటీరియల్స్ను వాళ్ళకి తీసుకెళ్ళడానికి, వాళ్ళ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఈ ఇండియాలోకి తీసుకురావడానికి ఆ రోజుల్లో ఈ ఓడరేవులు ప్రధాన నగరాలుగా డెవలప్ అయినాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త రాజధానిని నిర్మించుకోవాలని చేసిన కొన్ని ప్రయత్నాలు చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్, భువనేశ్వర్ ఒరిస్సాలో. ఇటీవల కాలంలో కొంత ప్రయత్నం జరిగింది నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. జార్ఖండ్ రాష్ట్రం వాళ్ళు రాంచీనే పెట్టుకున్నారు, ఉత్తరాఖండ్ వాళ్ళు డెహ్రాడూన్నే పెట్టుకున్నారు. తర్వాత ఏర్పడినటువంటి డివిజన్ అయినటువంటి చోట అమరావతి అనేది ఒక ప్రయత్నంగా ఇక్కడ జరిగింది. ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి పెద్ద నగరాలను చూస్తే ఢిల్లీ ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అందులో న్యూఢిల్లీ రాజధాని కలకత్తా నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండడం వల్ల ఇప్పటికి కూడా పాత ఓడరేవుల నగరాలు ఏదైతే ఉన్నాయో కలకత్తా, ముంబై, చెన్నై, వీటికి ఢిల్లీ కలిపితే ఈ 4 ఇప్పటికీ ఇండియాలో అతిపెద్ద నగరాలు. ఆ తర్వాత శ్రేణిలో వచ్చేటివి బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, మళ్ళీ ఇంక వేరేటి తగ్గుతూ వస్తాయి. ఈ బెంగళూరు, హైదరాబాద్ని చూస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీస్గా ఉండడము, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కేంద్ర స్థాయి సంస్థల్ని ఈ నగరాల్లో పెట్టడం. మనం హైదరాబాద్ని చూస్తే BHEL నుంచి IDBL నుంచి ఎన్నో రకాల సంస్థలు కనపడతాయి. ల్యాండ్ విపరీతంగా అవైలబిలిటీగా ఉండడం హైదరాబాద్లో ఆ రోజుల్లో. కొన్ని రకాల సంస్థలు సరిహద్దులకి మన పశ్చిమ భాగాన్నటువంటి సరిహద్దులకు దూరంగా ఉండాలని చెప్పేసి పెట్టడం. ఈ కారణాల మూలంగా హైదరాబాదు, బెంగళూరు దాదాపు సరిసమానంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా అవతరించే రోజుకే ఈ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక 20 లక్షల పైనే ఉండింది. తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది మనం చూసినాం. వీటిని తీసుకున్నప్పుడు కొత్త నగరాలను చూసినప్పుడు చండీగఢ్ కానీ, భువనేశ్వర్ కానీ, గాంధీనగర్ కానీ, అహ్మదాబాద్కి దగ్గరలోనే గాంధీనగర్, ఏ ఒక్క నగరం కూడా ఒక పెద్ద నగరంగా ఎమర్జ్ కాల. పంజాబ్, హర్యానాకు జాయింట్ క్యాపిటల్గా ఉంది ఛత్తీస్గఢ్. అవి 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఢిల్లీ నుంచి ఒక 5 గంటలే ప్రయాణం. కానీ చండీగఢ్ జనాభా పెరగలేదు. భువనేశ్వర్లో ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పటికి కటక్ వెళ్ళిపోతారు. భువనేశ్వర్లో ఉండేది తక్కువ. అహ్మదాబాద్కి దగ్గరలో గాంధీనగర్ వీళ్ళు ఎంత ప్లాన్ చేసి డెవలప్ చేసినప్పటికి కూడా, గుజరాత్ ఇండస్ట్రియల్ స్టేటు ఇవన్నీ అయినప్పటికీ కూడా గాంధీనగర్ అనేది ఒక రాజధాని నగరంగా ఎమర్జ్ కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద భారీ మెగా సిటీ అవసరమా? అది సాధ్యమా? దీంట్లోకి నేను శివరామకృష్ణ రికమెండేషన్ కమిటీ వీటన్నిటిలోకి నేను వెళ్ళను. గత 10 ఏళ్లుగా అమరావతి వ్యవహారం మీకు తెలుసు. కానీ ప్రతి రాష్ట్రానికి తనకంటూ కొన్ని భౌగోళిక, రాజకీయ స్వరూపం ఉంటుంది. దాని అనుకూలంగా ఆ రాష్ట్రంలో సిటీస్ ఎమర్జ్ అవుతాయి. దాంట్లోకి వెళ్లే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను అమెరికా నుంచి తీసుకుంటాను. ఇది ఇంత పెద్ద నగరాలు రాజధానిగా ఉండాలన్నప్పుడు అమెరికాలో 2 పెద్ద రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన రాష్ట్రాలు, న్యూయార్క్ రాష్ట్రం, కాలిఫోర్నియా రాష్ట్రం. అందరికీ కూడా బాగా పరిచయం. న్యూయార్క్ సిటీ ఏదైతే ఉందో అది న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్బనీ అని న్యూయార్క్ నుంచి చాలా దూరం పైన ఉంటుంది ఒక చిన్న టౌన్. న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని, న్యూయార్క్ సిటీ కాదు. ఈ కాలిఫోర్నియా ఇది ఎంత పెద్ద రాష్ట్రం. అది కాలిఫోర్నియా రాష్ట్ర ఆర్థిక శక్తి భారతదేశం కంటే ఎక్కువ ఈ రోజు కూడా. ఆ స్టేట్ పవర్ దాంట్లో ఆ శక్తి ఉంది ఫర్ వాట్ ఎవర్ రీజన్. దాంట్లో ఉన్న 2 పెద్ద నగరాలు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నగరాలు, లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో. ఇవి 2 కూడా ఆ రాష్ట్రానికి రాజధానులు కాదు. సాక్రమెంటో అని ఒక చిన్న టౌను అటు శాన్ ఫ్రాన్సిస్కోకి లోపలగా ఎక్కడో ఉంటుంది, ఎంత దూరం ఉండాలి. పాయింట్ ఏంటంటే నిజంగా మీరు సంపద సృష్టించడానికి సిటీస్ అవసరము అనుకుంటే
కొత్త సిటీస్ని ప్లాన్ చేసి దాని మీద ఆ రాష్ట్ర ఆర్థిక వనరులన్నిటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. ఒకవైపు పరిపాలన అంతా కంప్యూటరైజ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఒక బటన్ నొక్కితే ఎంతమంది కొన్ని కోట్ల మంది అకౌంట్స్లో డబ్బులు పడిపోతున్నాయి. ఒక స్టేట్మెంట్ ఇస్తే టీవీలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా చేరిపోతున్నప్పుడు కొత్త ఉన్న నగరానికి అదనంగా ఏమేమి చేస్తే అది పెద్ద నగరం అవుతుంది, లేకపోతే అదనంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతుందో చూడకుండా ఒక కంప్లీట్లీ న్యూ సిటీ వచ్చి అంత పెద్ద ఆర్థిక బలమైన సిటీ వచ్చిన ఉదాహరణలు మనకి ఇండియాలో లేవు, బయట కూడా పెద్దగా లేవు. స్మార్ట్ సిటీస్ అని కొన్ని వచ్చినాయి కానీ అవేవి ఆర్థిక నగరాలుగా ఎక్కడ ఎమర్జీ కాల. ఈ బ్యాక్గ్రౌండ్లో అమరావతిని చూసినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చూస్తున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు మ్యాప్లో అవి చూపించాను కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండేది. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, 3 వైపులా. ఈస్ట్ వైపున మనకు సముద్రం ఉంది. సో ఈ 3 నగరాలను మించి ఇక్కడ నగరం అంత వసతులు కల్పిస్తే కానీ రాలేరు. లేకపోతే బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు? ఉద్యోగం కానీ వ్యాపారం కానీ. ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు. క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. ఇక్కడే వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తారు? మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎవడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు. ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు. ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి పెడతారు? సో 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మించి అవకాశాలు ఇది కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కల్పించడానికి అవకాశం లేదు. ప్లస్ మనకు చూస్తే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక 15 సిటీస్ అంటే విశాఖపట్నం, విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు, 10 లక్షల పైన జనాభా ఉన్న సిటీస్. ఇది కాకుండా 5 లక్షలకు ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు 12 సిటీస్ ఉన్నాయి. ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నీ మీరు రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు. ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ, నెక్స్ట్ సిటీ వరంగల్, ఇంకపోతే నిజామాబాద్. ఈ 3. కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్, 3 లక్షల జనాభా ఉన్న టౌనే. ఆంధ్రప్రదేశ్కు అదొక పెద్ద అవకాశం. ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వెసులుబాటు 13 ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి. అందులో కొన్ని నడుస్తున్నవి, కొన్ని ప్రపోజ్డ్ పోర్ట్ సిటీస్. 5 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, చాలా రాష్ట్రాల్లో లేవు. తెలంగాణలో అయితే ఒకటే, హైదరాబాద్ అన్నిటికీ. విశాఖపట్నం, విజయవాడ ఉన్నంతలో పెద్ద ఎయిర్పోర్ట్స్ అనుకుంటే, కర్నూలు, రాజమండ్రి, కడప 3 ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటే సంపద అవే సృష్టిస్తాయి. వాటిలో మౌలిక వసతులు పెంచడము, గవర్నెన్స్ పెంచడము, మున్సిపల్ కార్పొరేషన్స్, ఆ పొలిటికల్ కల్చర్, మున్సిపాలిటీ ఫంక్షన్ అయ్యేటువంటి పొలిటికల్ కల్చర్ని పెరిగితే నీకు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, చాలా డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ప్రతిదీ ఈరోజు BHEL లాంటి ఫ్యాక్టరీని పెట్టే అవకాశం లేదు ఎక్కడ. ఎంతసేపు IT టవర్లు చూపించుకోవడం దానికి తప్ప ఒక పెద్ద, ఇంతకుముందే మాట్లాడుతున్నాం పెద్దలు శోభనాద్రేశ్వర గారితో, ఈ రాష్ట్రానికి కావాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. నేను ఒక 5 ఏళ్ళుగా 4 ఏళ్ల క్రితం రిటైర్ అయినాను. అంతకుముందు 1 ఇయర్ నుంచి ముందే ప్లాన్ చేసి కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా, రాజంపేట దగ్గర మా పల్లెలోనే ఎక్కువ టైం గడుపుతున్నా, కొంత వ్యవసాయంలో చేస్తున్నా. కావాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. కానీ దాని గురించి మాట్లాడితే AI ఇంకేదో, నేను దాంట్లో తర్వాత వస్తాను. సో ఇంత అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన నగరం చుట్టూ మొత్తాన్ని ఫస్ట్ మైండ్ సెట్ అది అమరావతిని ఈ స్థాయిలో డెవలప్ చేయకపోతే ఆంధ్రాకు భవిష్యత్తు లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడము, దాన్ని ఏమాత్రం విభేదించినా, విమర్శించినా ఇంక నువ్వు ఆంధ్రాకు వ్యతిరేకివి, లేకపోతే అభివృద్ధి వ్యతిరేకివి, ఇంకొంచెం పైకి వెళ్తే దేశద్రోహివి. ఇవి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ట్రెండ్. మరి ఎందుకు ఇంత డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసుకుని ఒక వైజాగ్, ఒక నెల్లూరు, ఒక విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి ఎందుకు ఇవి టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెంటర్స్, ఎకనామిక్ సెంటర్స్ కాకూడదు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తే దాని నుంచి మొదలుపెట్టి కొన్ని వేల ఎకరాలు భూముల్ని కాజేయాలి అంటే, నేను కాజేయాలనే పదం వాడుతున్నా ఎందుకంటే కొంత అభివృద్ధి జరుగుతుంది అందులో.
భూములు కాజేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి. లేకపోతే ఒక 500 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ మంగళగిరి దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళుగా మనకు వెలగపూడి నుంచే నడుస్తూ ఉంది అనుకుందామండి. ఏం కొంపలు మునిగిపోయినాయి రాష్ట్రానికి? వెలగపూడి రాజధానిగా ఉంది కదా, నేను అమరావతి రాజధాని అన్ను. మీరు గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి బస్ ఎక్కండి, ఎక్కడికి వెళ్తారు? మీ జిల్లానే కదా, పక్కన మీ జిల్లానంటే. గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బోర్డు చూసి ఆర్టీసీ బస్ ఎక్కండి, ఎక్కడికి వెళ్తారు? ఆ అమరావతికి వెళ్తారు. ఆ అమరావతి చరిత్రనంతా వాడుకొని కొత్తగా ఏర్పడిపోయేదానికి కూడా అమరావతిని పేరు పెట్టడం ఎట్లా నీతిమయం అవుతుందండి? నేను గతంలో కూడా ఇదే వేదిక మీద నుంచి మాట్లాడినా పార్టీ నాయకుల ముందే. ఒకవేళ పేరు పెట్టగలిగితే కొత్త అమరావతి అని పెట్టాలి. ఎందుకంటే ఒకే జిల్లాలో ఒక 25 కిలోమీటర్లో ఉన్న ఒక హిస్టారిక్ టౌన్ చరిత్రను వాడుకొని ఆ పేరే పెట్టుకోవడం ఇస్ అన్ఎథికల్. యూ కాల్ ఇట్ న్యూ అమరావతి. నయా రాయ్పూర్ అంటున్నారు వాళ్ళు, కొత్త ఢిల్లీ అంటున్నాం. గాంధీనగర్లో కంప్లీట్గా అహ్మదాబాద్ కొత్త అహ్మదాబాద్ అనకుండా గాంధీనగర్ అని పెట్టుకున్నారు. సో కొత్త అమరావతిని పెట్టండి. లేదు, దీనికి ఎందుకో రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించాల దీని మీద. జగన్ ఉన్నప్పుడు మార్చుకొని ఉండొచ్చు, ఆయన ఆ టైంలో ఆయన టైం అంతా అట్లా వేస్ట్ చేసుకుని వెళ్ళిపోయినాడు. సో ఇప్పుడు ఏంటంటే దీనికి అంతా ఒక ఇమేజ్ బిల్డింగ్. ఆ ఇమేజ్లో మీకు గ్రాఫిక్స్, ఒక పాత్ర, టీవీల పాత్ర, ప్రజల పాత్ర అన్ని మనం చూసినాం. ఎందుకంటే పెద్ద ఎత్తున భూములు గుంజుకోవాలంటే అది అవసరం. ఓకే, ఇప్పుడు మరి ఉన్న అమరావతి పరిస్థితి అంటే మీకు తెలుసు, వాటన్నింటిలోకి నేను మీకే బాగా తెలుసు. ఇప్పుడు కొత్తగా అదనంగా 40-50 వేల ఎకరాలు అమరావతి రెండో దశ అంటూ మాట్లాడుతున్నారు. మరి మొదటి దశ ఏమైందండి? రైతులకు ప్లాట్లు ఇచ్చినారా, లేకపోతే రోడ్లు వేస్తున్నారా? రైతులకు ఇచ్చిన ప్లాట్ల మీద కనపడదు. కానీ మరి కొత్తగా 40-50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేయడానికని ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. 5,000 ఎకరాలు కొత్త ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి. నేను ఒక 3 ప్రాజెక్ట్స్ అంశాల మీద వీడు చేసేటువంటి మోసాలు ఎట్లుంటాయో దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు ఉదాహరణగా తీసుకొని నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు అందరూ చూసే ఉంటారు, పెద్ద ఎయిర్పోర్టు. ఓకే, ప్రతి నగరానికి ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా చాలా చోట్ల 2 ఎయిర్పోర్ట్స్ ఉంటున్నాయి. నాకు అభ్యంతరం లేదు. నేను నా శక్తి మేరకు చాలా దేశాలు చూసినాను. కానీ పాయింట్ ఏంటంటే ఎంత ల్యాండ్ అవసరం ఎయిర్పోర్ట్కి అనేది పాయింట్. అక్కడే ఈ భూముల్ని కొట్టేసి కాజేయాలనే పదం నేను వాడతాను. హైదరాబాద్కి ఇచ్చింది 5,000 ఎకరాలు ప్లస్, బెంగళూరులో కూడా దాదాపు అంతే. సరే, బేగంపేట ఎయిర్పోర్ట్ చాలలేదు అనుకుందాం. ఓకే, మరి మూసేయాలండి కంప్లీట్గా. బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేసే రోజుకి మీరు చాలా క్లోజ్గా వీటన్నిటి ఫాలో అయినాను కాబట్టి నేను మీకు షేర్ చేసుకున్నా. ఇవన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 200 కోట్లు లాభం సంపాదిస్తున్నది. మూసేసే రోజుకి 200 crores పర్ యానం ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్ అది. ఓకే, 2వ ఎయిర్పోర్ట్ కావాలి. మరి రీజనల్ కనెక్టివిటీకి బేగంపేటను వాడుకోవచ్చుగా. ఇప్పుడు హైదరాబాద్ టు రాజమండ్రి, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు కర్నూలు, హైదరాబాద్ టు విజయవాడ, వైజాగ్ వచ్చే వాళ్ళకి బేగంపేట ఎయిర్పోర్టు ఒక 80 సీటర్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ చాలా నీట్గా వెళ్ళగలుగుతాయి. చాలా పెద్ద పెద్ద ఎయిర్లైన్సే దిగుతూ ఉన్నాయి అక్కడ. కానీ మూసేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో మొదట జరిగేటువంటి దాడి పబ్లిక్ అసెట్ మీద. సో క్లోజ్డ్. బెంగళూరులో కూడా అంతే. ఫంక్షనింగ్ ప్రాఫిట్ మేకింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ క్లోజ్డ్. ఇవన్నీ వాళ్ళ క్లాజుల్లో పెట్టుకుంటారండి, చాలా తెలివిగా పెట్టుకుంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీల పాత్ర ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే ప్రతిపక్షం, అధికారం, మళ్ళా ప్రతిపక్షం ఉంటున్నాయో వీటి పాత్ర సమాజానికి దిశ నిర్దేశం కాదు. కార్పొరేట్ కంపెనీలకు ఒక దళారీ వ్యవహార మిడిల్ మెన్గా తయారైనాయి. అందువల్ల కార్పొరేట్ కంపెనీకి ఏం కావాలనుకుంటే అక్కడ క్లాజ్లో పెట్టేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే సంతకం పెడుతున్నారో వాళ్ళు లేదు బేగంపేట నడపాల్సిందే, ఇది నడుపుతూ నీకేం కావాలో చెప్పనొచ్చు కదా. ఇంత పబ్లిక్ అసెట్ని నిరుపయోగంగా పడేయడానికి వీల్లేదు. సో ఇది ఉంచుతాము, జిఎంఆర్ నీకేం కావాలో చెప్పనవచ్చు. లోనో జిఎంఆర్ ప్రయోజనాలు కాపాడడం ఫస్ట్ ముఖ్యం అధికారంలో ఉన్న ఆ పార్టీలకి. కాబట్టి ఇది మూసేయాలన్నప్పుడు ఇంకా దాని మీద చర్చే జరగదు. సో క్లాజ్లో ఎట్లుంటుంది? 150 కిలోమీటర్లు స్ట్రెయిట్ లైన్ ఫ్రమ్ శంషాబాద్, నో అదర్ ఎయిర్పోర్ట్ షుడ్ ఫంక్షన్. దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా పెడుతుందంటే వాటికి సంతకాలు మన వాళ్ళే పెడుతున్నారు. వీళ్ళే విజనరీస్. వాళ్ళని విజనరీస్గా పొగడాలి ఈ దేశం, ఈ సమాజం. ఏమి తేడాల లూటింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు. ఓకే, సరే 5,500 ఎకరాలు హైదరాబాద్కి ఇచ్చినారు కదా. మళ్ళీ డైవర్షన్ అయిపోయింటే నాకు కోపం వస్తుంది, గత అన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ మాట్లాడినాం హైదరాబాద్లో మీటింగ్లో. ఓకే, అన్ని ఎకరాలకు జస్టిఫికేషన్ చూడండి. ఆ రోజుల్లో ఏమి ఇచ్చినారు మీరు మీడియాకైనా? మీరు ఒక 2008, 2004 టైంలో హైదరాబాద్లో పత్రికలను తిరిగేస్తే ఇవన్నీ కనబడతాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను గుర్తు చేస్తున్నాం. సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ అవుతుంది హైదరాబాదు. సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్
కాబట్టి 5,000 ఎకరాలు అవసరం. దాంట్లో అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఏదేదో వస్తాయి. సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ హైదరాబాద్ ఎట్లా అవుతుందండి? బెంగళూరు రోడ్ నీ దగ్గరికి రాడు. బెంగళూరులో కూడా ఇదే మాటలు మాట్లాడి అక్కడ 5,000 ఎకరాలు తీసుకున్నారు. చెన్నై వాడు నీ దగ్గరికి రాడు, శ్రీలంక వాడు రాడు, ఇంకెక్కడి నుంచి వస్తారు? సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ ఎట్లా అవుతుంది ఇది అంటే చెప్పడానికి కూడా సిగ్గు శరం లేదండి. ఒకసారి ఆ పదవుల్లో కూర్చుంటే షేమ్, ఇట్స్ ఎ షేమ్. దే ఆర్ ద లీడర్స్ టుడే. ఈ దేశం, ఈ సమాజం అలాంటి లీడర్స్ని ప్రొజెక్ట్ చేసి ఆ లీడర్స్ని దిశా నిర్దేశకులుగా సమాజం అంగీకరించేటువంటి స్థితికి ఈ సమాజాలు దిగజారిపోయినాయి. ఓకే, తీసుకున్నాను. ఏమైంది మరి? నేను దీనికి కంపారబుల్గా ఎందుకు 5,000 ఎకరాలు సరే ఎంత అయితే అవసరం అని మీరు అన్నారనుకోండి. లండన్ హీత్రో అంటే నేను విజిట్ చేయని మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఒకటే, బట్ ఎంతోమందికి లండన్ తెలుసు. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కంటే హైదరాబాద్ ఎప్పుడైనా బిజీ ఎయిర్పోర్ట్ కాగలుగుతుందండి? ఇంకా 100 ఏళ్లకైనా? మీరు చూసిన వాళ్ళు చెప్పండి, మీ పిల్లలు ఉంటారు, మీరు చూస్తుంటారు. ఇంకా 100 ఏళ్ల తర్వాత అయినా లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో 50% అయినా బిజీ కాగలుగుతుందా హైదరాబాదు? కాలేదు. ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏరియా ఎంత అండి? 2,000 ఎకరాలు. మరి నువ్వు ఎంతో కలిసి సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్బే అయింది అనుకుందాం. హైదరాబాద్ 2,000 ఎకరాలకు మించి ఏ ఎయిర్పోర్ట్కు అవసరం లేదు ఈ దేశంలో. బేగంపేట ఎయిర్పోర్ట్ 500 ఎకరాలతో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తూ ఉండింది. నువ్వు కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని రీజనల్ కనెక్టివిటీకి ఉంచుకొని ఉండొచ్చు. 1 అవర్ ప్రయాణం, 45 మినిట్స్ జర్నీ ఉన్నటువంటి సిటీస్కి 500 ఎకరాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ పనిచేసింది. ఆ ప్రచారం, ఆర్భాటం అంతా చేసేసి అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. కొంతమంది యాక్టివిస్టులను చేస్తే తప్ప ఇంకో రాజకీయ పార్టీలు అయితే విమర్శించడం. నేను మళ్ళీ వస్తాను, నేను లెఫ్ట్ మీద కూడా నాకు కొంచెం కోపం ఉంది. రాజకీయ పార్టీలు మేము అభివృద్ధిని వ్యతిరేకించదలుచుకోలేదండి అంటారు. అంటే ఆయన మాట్లాడేదంతా మీకు అభివృద్ధి అనిపించిందా? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అదే ప్రచారం జరుగుతుంది. 5,000 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు కొత్త ఎయిర్పోర్ట్కి. ఇది అమరావతిలో 5,000 కదా అడుగుతుంది వాళ్ళు. 5,000 నేను చదివిన దాని ప్రకారం. మొన్న ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 చూసి వచ్చాడు చంద్రబాబు గారు. మేము అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 చాలా బాగా డెవలప్ చేశాను పోయి వచ్చాడు, ఆయన చూసి వచ్చాడు. ఆ ప్రచారం జరుగుతుంది ఇంక రోజు టీవీలో. 5,000 ఎకరాలు తీసుకునే వరకు జరుగుతుంది. ఓకే, ఈ జిఎంఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఇప్పటికీ హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి రైల్ కనెక్టివిటీ లేదు. ప్రపంచంలో ఏ దేశమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ క్లాస్ కడితే ఇమీడియట్గా దానికి రైల్ కనెక్టివిటీ పెడతారు. సిటీ టు ఎయిర్పోర్ట్ లేదు. బేగంపేట ఎయిర్పోర్ట్కున్న 500 ఎకరాలు కూడా జిఎంఆర్ కాజేయాలని చూసింది. ఎందుకు? బేగంపేటలోనే మేము చెక్ ఇన్ ఫెసిలిటీ పెడతాం శంషాబాద్ వెళ్ళే వాళ్ళకి. ఇక్కడి నుంచి మేము ఒక 6 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్, తర్వాత ఓవర్ గ్రౌండ్ పెట్టి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ కనెక్షన్ చేస్తాం. దానికి ఏదో కొంత బడ్జెట్ అంతా చూపించి ఈ 500 ఎకరాల మీద కన్నేసి చేశారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే బయట ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరు చెక్ ఇన్ కౌంటర్స్ 2 చోట్ల పెట్టరు, ఒకే చోట పెడతారు. ఒకవేళ బేగంపేట పెట్టినా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళు బేగంపేటకు రారు. ఇక్కడికి వచ్చే లోపల సిటీలో అటు వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. సో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి చూసి ఇది అయ్యే పని కాదు, కుదిరే పని కాదని రిజెక్ట్ చేశాడు. దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న 500 ఎకరాలు ఇంకా పబ్లిక్ అనేటువంటి సెక్టర్ కింద ఉంది. ఓకే, ఇప్పుడు జిఎంఆర్ ఎంత ఖర్చు పెట్టిందండి ఆ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి? ఎయిర్పోర్ట్ అయితే డెవలప్ అవుతూ ఉంది. 2 విషయాలు గమనించండి. ఒకటి సొంత డబ్బు, ఈక్విటీ అంటారు, మిగిలింది లోన్స్. ఆ రోజుల్లో స్టార్ట్ అయ్యే రోజుకి 2,500 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం, అప్పుడు లేట్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది ఏంటంటే జిఎంఆర్ వాళ్ళు ఈక్విటీ పెట్టింది కేవలం 330 కోట్లే, మిగిలిందంతా లోన్స్. కానీ 5,500 ఎకరాలు జిఎంఆర్దే, ఎయిర్పోర్ట్ జిఎంఆర్దే. ఇది కాకుండా ఖర్చులు పెరుగుతున్నాయని ప్యాసింజర్స్ నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీ అని ఒక టికెట్ మీద వేశారు. మీరు గమనించుంటారు, యూడిఎఫ్ అని టికెట్ మీద. మనం ఒకసారి మొత్తం టికెట్ చూస్తాం కానీ వాళ్ళు బ్రేకప్ ఇస్తే కానీ చూడం. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద 1,000 రూపాయలు అదనంగా వసూలు చేసినారు. డొమెస్టిక్ ప్యాసింజర్స్ మీద 400 నుంచి 600 వసూలు చేసినారు. అదేంటంటే జస్టిఫికేషను, క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కావాలి, ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ అవుతా ఉంది, దీనికి మరి జిఎంఆర్ నువ్వు పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి, నువ్వు నడపాలి. ప్యాసింజర్గా ఈరోజు ఎక్కిపోయేవాడిని నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఎందుకు పెట్టాలి? అందుకే డజన్ సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఫ్లైట్ టికెట్ మీరు బ్రేకప్ చూస్తే డజన్ ఉంటాయి, దాంట్లో బేస్ ఫేర్ మీద ఉన్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అలో చేస్తుంది.
వీళ్ళు వసూలు చేస్తారు. మరి ఎన్ని రోజులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు నా వరకు నేను ఎంత ఇచ్చినానో చూస్తున్నాను, కానీ అక్కడికి వెళ్ళే లక్షల మంది ప్యాసింజర్స్ ఇస్తున్నారు. ఎంత వసూలైందో ఎవరికి తెలియదు. ఆ క్యాపిటల్ అసెట్లో మనకు వాటా ఉందా లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడంలో నేను 5,000 కట్టానండి, మరి 5,000 వాటా నాకు ఏదో ఉండాలిగా. డొనేషన్ లాగా ఇచ్చుంటే వేరు, ఇది డొనేషన్ కాదు కదా, బలవంతంగా గుంజుతున్నావు. అప్పుడు ఒక దశ తర్వాత ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, AERA, సెంట్రల్ గవర్నమెంట్ది. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, రెగ్యులేటర్ మనకు పవర్ సెక్టర్లో ఎట్లయితే రెగ్యులేటరీ ఉందో, కమిషన్ ఉందో, వాళ్ళు బాబు ఇప్పటికే చాలా వసూలు చేసినావు, నువ్వు ఇంకా ఆపాలి అని చెప్పేసి GMR ఎయిర్పోర్ట్ని ఫర్దర్గా వసూలు చేయడానికి ఒప్పుకోలే. ఇది జరిగి 15 years అయింది. అంటే అప్పుడు 2 months ఇంకా టికెట్లో వీళ్ళు వసూలు చేయలే. కానీ GMR ఏం చేసింది, AP హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది. స్టేలు ఎట్లా దొరుకుతాయి మనకు తెలుసు కదా, కొంచెం మీరు అన్నీ మాట్లాడాలంటే కష్టం. ఆ తర్వాత ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎన్ని వేల కోట్లు ప్రజల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీ పేరుతో GMR వసూలు చేస్తుందో అడిగే నాదుడు లేడు, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు, దే డోంట్ కేర్. ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, మరి ఇది పబ్లిక్ సెక్టర్లో కూడా చేసి ఉండొచ్చు ఈ పని. ఇప్పుడు 5,000 ఎకరాలు గవర్నమెంట్ పబ్లిక్ చేతిలోనే ఉండేటివిగా. 1. 2, చంద్రబాబు నాయుడు చేసిన ఫేవర్ చూడండి. PPP కింద ఇచ్చినామండి ఈ ప్రాజెక్టు, ఇప్పుడు మెట్రోకి ఇచ్చినా, నేను దానికి వస్తాను. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అయితే వేరు, అది ఒక ఆబ్లిగేషన్ లాగా ప్రభుత్వాలు ఇస్తాయి. అట్లా కాదు. నేను ఆ జియో తీయలేదు అప్పుడు, ఇప్పుడైతే ఇంకా అది లొకేట్ చేయడం కూడా కష్టం. 5,500 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి అని చూడండి. ఎంత ఔదార్యమో. ఆ కుమ్మక్కైనప్పుడు ఔదార్యం పెరిగిపోతుంది అధికారంలో ఉంటే, బయట ఉన్నప్పుడు రాదు. 400 కోట్లు వడ్డీ లేని అప్పు GMRకి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2004 పవర్లోంచి పోయే ముందు. 400 కోట్లు వడ్డీ లేని అప్పు. రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. సీ దిస్ ఫేవర్స్. GMR సొంతంగా పెట్టింది 330 కోట్లే, 350 కోట్లే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రకారం. అది ఎప్పుడెప్పుడో పెట్టుంటారు. బట్ మీరు పనులు మొదలు పెట్టుకోండి అని, పనులు ఎందుకు మొదలు పెట్టాడండి, కాంట్రాక్ట్ ప్రకారం మొదలు పెట్టాలి అతను. నువ్వు పనులు మొదలు పెట్టుకోండి అని ప్రైవేట్ పార్టీకి 400 కోట్లు ప్రజల డబ్బు ఇచ్చి వడ్డీ లేకుండా, దాని రీపేమెంట్ 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. అసలు 10 ఏళ్ల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయిందో లేదో ఎవడండి దాన్ని అడిగేవాడు ఎవడికి తెలుసు, అసలు ఇలా పోయింది అని ఎవడికి తెలుసు. ఆ రోజు జీవో ఇచ్చిన సెక్షన్ ఆఫీసర్ మరుసటి దాన్ని మర్చిపోయి ఉంటారు. ఇది జరుగుతూ ఉండేది తంతు. వైజాగ్ ఎయిర్పోర్టు మొదట్లో ఎంత ప్లాన్ చేశారండి, భోగాపురం దగ్గర 15,000 ఎకరాలకు టార్గెట్ పెట్టినారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నోటీస్ చేస్తుంటే నేను వార్తలో చూసేవాడిని. 15,000 ఎకరాలు భోగంపేట ఎయిర్పోర్టుకు టార్గెట్ పెట్టినారు ఫస్ట్. అది కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే. దానికి ఒక పేరు పెట్టినారు, ఏరోట్రోపోలిస్. కొత్త పదాలు వస్తాయి జనాలకు మభ్య పెట్టడానికి. అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్పినారు. మళ్ళీ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అక్కడ కూడా ఇప్పుడు 5,000 ఎకరాలు అనుకుంటా, 2,500. అంటే ఇంకంతకంటే ఎక్కువ తీసుకోవడానికి నాకు సాధ్యపడి ఉండదు. వైజాగ్లో ఎయిర్పోర్ట్కి 700-800 ఎకరాల కంటే ఎక్కువ ఎంత ఇచ్చినా వేస్ట్ అనేది, ప్రైవేట్ పార్టీ చేతుల్లోకి పోయేది. దీంట్లో ఇంకోటి గమనించండి మీరు, మొట్టమొదటిసారిగా టెండర్ వేసినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి పబ్లిక్ సెక్టర్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి టెండర్ దక్కింది. ఇది మనం కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే నా దగ్గర ఆ వివరాలలోనే, నా ఫైల్ నిన్న లొకేట్ చేయలేకపోయినా. కానీ చంద్రబాబు నాయుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ క్లాజ్ ఏంటో ఆ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్లకు ఆ శాంక్షన్ లెటర్ ఇవ్వాల. కొన్ని నెలల పాటు పెండింగ్ పెట్టాడు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ తరఫున మాట్లాడేది ఎవరు, మాట్లాడితే కేంద్ర మంత్రి మాట్లాడాలా, వాళ్ళకేం పట్టింది, ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. చివరికి ఆ టెండర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు టెక్నికల్గా వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ఎయిర్పోర్ట్స్ అథారిటీకి దక్కకుండా చేసి తిరిగి రీటెండరింగ్ ఇంకేదో తంతు నడిపించి GMRకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇచ్చినారు. ఈరోజు చెప్తున్నా మీకు, ఇక్కడ 5,000 ఎకరాలు తీసుకోవడం అంటూ జరిగితే ఈరోజు రాసిస్తున్నా మీకు, అది GMR వాళ్ళ చేతులకు పోవడానికే, ఇంకెవ్వరికి కాదు. మిగిలినవన్నీ తంతులే, పోటీలు టెండర్లు ఇవన్నీ తంతులే. ఓపెన్ లాలూచి, ఓపెన్ లూటింగ్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్, ఇంకేం కాదు ఇక్కడ. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్టిఫికేషన్ ఎందుకు, అది అంత జస్టిఫికేషన్ లేదో నేను మళ్ళీ దాంట్లోకి వస్తాను. అంటే ఈ స్థాయిలో జరుగుతున్నాయి, ఏదో ఒక పేరుతో 1,000 ఎకరాలు భూములు గుంజుకోవడానికి అని చెప్పేసి. ఇంకొకటి నెక్స్ట్ వైజాగ్ దాని గురించి కూడా మాట్లాడినాం. విజయవాడ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది కదా. స్విస్ ఛాలెంజ్ ఒప్పందం చేసుకున్నప్పుడు సింగపూర్తో, ఆ రోజు స్టేట్మెంట్ కన్నా మీరు గమనిస్తే, సింగపూర్ వాళ్ళు విజయవాడ నుంచి సింగపూర్కి ఫ్లైట్స్ నడుపుతారు అనేది ఆ రోజు ప్రామినెంట్గా వచ్చిన ఒక లైన్. స్విస్ ఛాలెంజ్ ఒప్పందంలో భాగంగా ట్రాఫిక్ ఉంటే ఎవడైనా నడుపుతాడు.
అప్పుడు ఇక్కడ పెద్ద ప్రచారం జరిగింది. సింగపూర్ పలానా తేదీ నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్ సింగపూర్కి కనెక్టివిటీ, అంటే మనం వచ్చేసింది, ఇంకా వచ్చేస్తూ ఉంది రాజధాని మొదటి భాగంగా సింగపూర్కి కనెక్టివిటీ. నేను సింగపూర్ వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన, వాళ్ళ మినిస్ట్రీలో నేను ఫాలో అయ్యేవాడిని. ఆ ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఆయన ఎన్ని అవకతవకలు చేసినాడు, కానీ బయట తెలిసింది ఒకటే. వాళ్ళ మినిస్ట్రీ ప్రెస్ నోట్ చూస్తే సింగపూర్ విల్ కన్సిడర్. ఇక్కడ మనం చేసిన ప్రచారం ఏంటి, సింగపూర్ వాడు నడుపుతాడు, మనకు ఇంకా తాటికాయంత అక్షరాల్లో పేపర్స్లో వస్తుంది. సింగపూర్ వాడు ఏమన్నాడు ఒప్పందంలో భాగంగా, వీ విల్ కన్సిడర్. సింగపూర్ వాళ్ళు నడపలేదు, వాడేమంత అమాయకుడు కాదు, వాడికి ఈ ప్రచారాలు వాడికి అవసరం లేదు, వాళ్ళకి ఏది నడుస్తుందో తెలీదు. చివరికి పరువు నిలబెట్టుకోవడం కోసం ఇండిగో నడిపించి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇండిగో వాడికి డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే ఆ టికెట్ ప్రైస్ ఇది వైబుల్ కాదు కాబట్టి. ఎక్కడన్నా జరుగుతుందండి ఇది? నువ్వు అన్ని ఏ విధంగా చూసినా ఇది ఒక దగుల్బాజీ నాటకం లాగా తయారైపోయింది. సింగపూర్ వాడు నడుపుతాడని నువ్వే స్టేట్మెంట్ ఇవ్వడం, వాడేమో వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇంకా ఆ రోజుకి చెప్పినాం కదా వాడు నడపలేడు, వాడు నడపనన్నాడు అని చెప్పుకోవడం కంటే ఒక ఇండిగో ప్రైవేట్ ఎయిర్లైన్కి డబ్బులు ఇచ్చి నువ్వు విజయవాడ టు సింగపూర్, మరి తర్వాత మరి ప్యాసింజర్స్ వైబిలిటీ ఉంటే ఇండిగో నడిపేదే కదా, వాళ్ళకేమైంది? ఇండిగో కూడా మానేసింది. అంటే ఒక్క మేజర్ ఇంటర్నేషనల్ సిటీకి ఎయిర్లైన్ ట్రాఫిక్ లేని నగరంలో ఇప్పుడు 5,000 ఎకరాలు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టడానికి భూములు కావాలంటున్నాడు. అది రాదు, ఎయిర్పోర్ట్ ముందు భూములు పోతాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఒక రైల్వే స్టేషన్ కూడా 1,500 ఎకరాలు కావాలన్నట్టు నేను పేపర్లో చదివిన. దానికి ఒక పెద్ద డిజైను. ఇది అమరావతిలో ఎక్కడ పెడతారండి స్టేషను? విజయవాడ నుంచి మంగళగిరికి నేరుగా లైన్ పోతుంది. ఇదేంట్లో తుళ్ళూరు బీట్లు వస్తుందా? 1,500 ఎకరాలు రైల్వే, బేగంపేట ఎయిర్పోర్ట్ ల్యాండే 500 ఎకరాలు, కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించిన దానికి అన్ని 100 ఎయిర్ ఫ్లైట్స్ దిగడానికి పెట్టిన చోట. అంటే వీళ్ళకు చెప్పడానికి ఎట్లా అనిపిస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళు నిద్ర లేస్తే వాళ్ళకి, మనిషికి కాన్షియన్స్ అనేది ఉండాలండి. అంతరాత్మ అంటాం ఒక విధంగా చెప్పాలంటే, ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటాం. ఆ కాన్షియన్స్ అని ఉన్నప్పుడు కొన్ని మాటలు నీ నోట్లోంచి రాకూడదు. అమరావతిని డెవలప్ చేయాలి అనొచ్చు, ఓకే. 1,500 ఎకరాలు అమరావతి రైల్వే స్టేషను వరల్డ్ క్లాస్. ఏం వరల్డ్ క్లాసు? నీకు వచ్చేది రైళ్ళు ఇండియన్ రైల్సే వస్తాయి. సికింద్రాబాద్లో లేని వరల్డ్ క్లాసు, విజయవాడలో లేని వరల్డ్ క్లాసు అమరావతిలో వస్తాయి. ఎక్కడి నుంచి వస్తారని గాలి నుంచి ఊడి పడతారు మనుషులు అక్కడ. అంటే వీళ్ళకి నిద్రలేస్తే ఇట్లా మాటలు మాట్లాడడానికి, వాళ్ళని ఒక గ్రాఫిక్స్ డిజైన్ తయారు చేయడానికి ఆ కాన్షియన్స్ అనేది బేసిక్ హ్యూమన్ క్వాలిటీ. అది దట్స్ వేర్ మనకు ఇతర జంతువులకి తేడా అంటే మనకు ఒక కాన్షియన్స్ ఉంటుంది. ఆ కాన్షియన్స్ నచ్చకపోతే ఆ పని చేయకూడదు, అంతే. అక్కడే మనిషికి ఆ పట్టుదల, లేకపోతే మనిషి యొక్క గుర్తింపు, లేకపోతే మనిషికి ఉన్నటువంటి ఇమేజ్, ఇవన్నీ కొన్ని పబ్లిక్ కోసం అక్కడ 4 మాటలు మాట్లాడడం వేరు. బట్ ఆ బేసిక్ కాన్షియన్స్ అనేది ఉందా వీళ్లకు అనిపిస్తుంది. ఆ రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు, దానికి ఒక డిజైన్, బయట హైపర్ లూప్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అది ఒక ల్యాబ్ స్టేజ్లో ఉన్న ఎక్స్పెరిమెంట్, అది అమెరికాలోనే లేదు. హైపర్ ఏంటో వీళ్ళు ఎందుకు మాట్లాడతారో, లేకపోతే ఆ పత్రికలు ఎట్లా రాస్తాయో, అంటే రాయడానికి వాళ్ళు ఉన్నారు, మరి చెప్పేవాళ్ళకు ఉండాలి కదా. అది స్పోర్ట్స్ సిటీస్ అని కావాలంటున్నారని, వాటిలోకి ఎక్కువ వెళ్ళను నేను. మెట్రో గురించి నేను 2 మాట్లాడాలి. ఇప్పుడు విజయవాడలో కూడా మెట్రో మళ్ళీ వస్తుందండి, వార్తల్లో వస్తూ ఉందా? నేను ఎందుకంటే కొన్ని పేపర్లు కూడా నాకు చూడాలనిపించడం లేదు, నేను అందుకని అడుగుతాను. లేకపోతే నేను ఒక అడగను, ఇట్లాంటివన్నీ ఫాలో అయి ఉంటా. ఇప్పుడు మేము విమర్శిస్తే మీరు హైదరాబాద్లో కూడా విమర్శించినారండి, కానీ ఈరోజు హైదరాబాద్లో చూడండి ఎట్లుందో అని అంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 5 మందో 4 అన్నదమ్ముల్లో పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు. ఒక ఇంట్లో 3 పూర్తిగా నెగ్లెక్టెడ్, ఆవారా బేవర్స్ లాగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఏం నమ్మకం లేదు మీకు. అంటే కొంత ఎఫర్ట్ పెడితే వాళ్ళందరూ మంచోళ్లే, కానీ ఇంట్లో పెద్ద పట్టించుకోవడంలే. ఒక్కరి మీదనే మొత్తం దృష్టి పెడితే వాడు 30%తోనో 25% మార్కులతోనో ఫెయిల్ అయినాడు. వీళ్ళంతా 10-5. అదే అంటే నేను ఒక పనికిరాని ఎగ్జాంపుల్, ఇది మంచి ఎగ్జాంపుల్ కూడా కాదు. అప్పుడు ఏమవుతుంది చూడండి, కనీసం వాడు 30 మార్కులన్నా తెచ్చుకున్నాడండి, గౌరవం నిలిపినాడు, వాళ్ళలాగా ఉంటే ఏమైండేది అనేటువంటి స్థితి ఆ ఫ్యామిలీ పెద్దకు వచ్చేయడం అన్నమాట. ఫెయిల్ అయినా అరే కనీసం 30 అన్నా వచ్చినాయి కదండి. ఈరోజు హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే ఈ మెట్రో అన్నా లేకపోతే హైదరాబాద్లో అసలు కదలలేమండి అనే పరిస్థితి. ఎందుకంటే బస్సులు నెగ్లెక్ట్ చేసినారు, రోడ్లను నెగ్లెక్ట్ చేసినారు, ఫుట్పాత్ని నెగ్లెక్ట్ చేసినారు. మెట్రోకి సపరేట్ రూట్ పైన వీటితో సంబంధం లేకుండా వెళ్ళేది ఉంది కాబట్టి ఆ మెట్రోలో అన్నా వెళ్తున్నారు కదా. అది లేకపోతే హైదరాబాద్లో ఇంకెంత కష్టం. ఓకే, తీసుకుందాం. మెట్రో ఇదే. ఇప్పుడు మెట్రోని విమర్శించడం నువ్వు డెవలప్మెంట్ వ్యతిరేకమే. హైదరాబాద్లో నేను విమర్శించిన, మెట్రోని వ్యతిరేకించడం అంటే మెట్రోని ఇన్ ప్రిన్సిపల్ ఒక ప్రాజెక్ట్ని వ్యతిరేకించడం కాదు. మెట్రో అనేది ప్రజా రవాణాలో ఒక భాగం కావాలి, కానీ అదే సర్వరోగ నివారణగా ప్రజలు ముందుకు వచ్చినప్పుడు మేము వ్యతిరేకించినాం.
మెట్రో హైదరాబాద్లో జరిగింది. అది నా వైఖరికి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను దానికే ఈ రూపంలో పెడతాను మీ ముందు ప్రశ్న. ఇప్పుడు 2025లో వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం మెట్రో అధికారులు 2008-10 ఆ టైంలో సత్యం కుంభకోణం ఇవన్నీ జరిగిన టైంలో మెట్రో వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఏంటంటే 2024 నాటికి 22 లక్షల మంది ప్రయాణిస్తారు. దీంట్లో అఫీషియల్ వాళ్ళ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. 2024 నాటికి 22 లక్షల మంది ప్రయాణికులు ఇంట్లో వెళతారు అని 2008-10లో వీళ్ళు ఇచ్చినటువంటి స్టడీస్ ప్రొజెక్షన్స్. మరి వెళ్ళాలి కదండి, కట్టినారు కదా. ఇప్పుడు ఎంతమంది ఎన్ని కాదన్నా మీరు కట్టినారు. 2025లో ఉన్నాం ఈరోజు. హైదరాబాద్లో మీరు పోయిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి గమనించిన వాళ్ళు చెప్పండి ఈరోజు మెట్రోలో ఎంతమంది వెళ్తున్నారు. మ్యాక్సిమం పీక్ లోడ్ ఒక జనవరి 1 రోజు నైటో, డిసెంబర్ 31 రోజు నైటో, లేకపోతే మొన్న ఏప్రిల్లో విపరీతంగా ఆ రోజు ఎండ కాసింది, ఈరోజు మెట్రోలో ఎక్కువ మంది వెళ్ళలేదు. మ్యాక్సిమం వెళ్ళిన రోజు దాంట్లో వెళ్ళింది 5,10,000. మరి 22 లక్షలు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడండి? మరి అది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అంటామా, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటామా? ఈ రోజు వదిలేస్తే L&T వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మెట్రో. మాకు ఇది ఫైనాన్షియల్గా వైబుల్ కాదు, కానీ L&Tకి చాలా పెద్ద ప్రాజెక్టులు కూడా చేతిలో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి దాన్ని నడిపిస్తున్నాడు. మరి మేము మొదట్లో ఇదే కదా చెప్పింది, ఇది వైబుల్ కాదు. వీళ్ళు ఈరోజు 5 లక్షలు ఉంది దాని గురించి 5 లక్షలు ప్రయాణం చేసిన దాని గురించి మాట్లాడరు. వీళ్ళు 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చెప్పిన రోజే ఆర్టీసీ 30 లక్షల మందిని ప్రయాణం చేస్తూ ఉంది హైదరాబాద్లో. ఆర్టీసీ మీద ఏమాత్రం అదనంగా కొంచెం ఖర్చు పెట్టినా 30 నుంచి 40 లక్షల మీద తీసుకెళ్ళడం ఈజీ. ఆల్రెడీ దానికి ఆ సెటప్ ఉంది. కానీ అత్యంత దారుణంగా నిర్లక్ష్యం కాబడినటువంటి సంస్థ సిటీ ఆర్టీసీ. చంద్రశేఖరరావు హయాంలో ఇంకా దారుణంగా పోయింది. 71 కిలోమీటర్ మెట్రో కట్టినారు, 36 ఫ్లైఓవర్లు కట్టినారు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఫ్లైఓవర్స్. హైదరాబాద్లో కారులో వెళ్ళడం ఈజీ. ఈరోజు సిటీ సెంటర్లో అమీర్పేట పంజగుట్టకు రాకుండా కారులో వెళ్ళడం ఈజీ. 1 కిలోమీటర్ ఫుట్పాత్ కట్టినారండి ఈ 10 ఏళ్లలో కేసీఆర్. కానీ మెట్రో వాడు ఎందుకు కడతాడు? GHMC కానీ 71 కిలోమీటర్ల ఫుట్పాత్, 36 ఫ్లైఓవర్లు కట్టినారే 20,000 కోట్లు ఖర్చు పెట్టి. 1 కిలోమీటర్ ఫుట్పాత్ కట్టినారా హైదరాబాద్లో? వీటన్నిటిలో వెళ్లే వాళ్ళకంటే ఎక్కువ మంది రోడ్డు మీద నడుస్తున్నారు హైదరాబాద్ సిటీలో. ఈరోజు కూడా పెడెస్ట్రియన్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై. మీరు అమీర్పేటలో పంజగుట్టలో 10 నిమిషాలు నిలబడుకోండి, రోడ్డు మీద నడవకుండా ఎవరన్నా కనిపిస్తారా? కేటీఆర్ యంగ్ డైనమిక్ అర్బన్ మంత్రి, IT మంత్రి, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడన్నా ఫుట్పాత్ లేని నగరం నీకు ఎక్కడన్నా కనపడిందా సిటీస్లో? బయట ఎక్కడన్నా 2 లక్షల జనాభా ఉన్న సిటీకి వెళ్ళండి ప్రపంచంలో, వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికాలో ఫుట్పాత్ లేకుండా టౌన్ అనేది ఉండదు. మరి హైదరాబాద్లో మీ 10 ఏళ్లలో 1 కిలోమీటర్ 36 ఫ్లైఓవర్లను మేము కట్టామని కేటీఆర్ చెప్పుకున్నప్పుడు 1 కిలోమీటర్ ఫుట్పాత్ కట్టామనేటువంటి చెప్పుకునేటువంటి కాన్షియన్స్ లేదే మీకు? దట్ ఈజ్ అవర్ సొసైటీ. ఫుట్పాత్ అనేది అర్బన్ మొబిలిటీలో ఫండమెంటల్. మనకు నడవడానికి మనకు కాళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి, సిటీలో నడవడానికి ఫుట్పాత్ అనేది అంత ముఖ్యం. ఫుట్పాత్ తర్వాతనే అన్నీ రావాలి. వాకబుల్ సిటీస్ ఓన్లీ కెన్ బికమ్ వరల్డ్ క్లాస్ సిటీస్. ప్రపంచంలో ఏది వరల్డ్ క్లాస్ సిటీ అని తీసుకుంటే మీరు న్యూయార్క్ తీసుకోండి, ఏదైనా లండన్ తీసుకోండి, వాకబుల్ సిటీ మాత్రమే వరల్డ్ క్లాస్ సిటీస్ అయినాయి. కానీ ఫ్లైఓవర్లతోనూ మెట్రోలతోనూ ఏ సిటీ ఎక్కడ వరల్డ్ క్లాస్ సిటీ కాల. మరి హైదరాబాద్లో మెట్రో వస్తే మరి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా? మీరు వెళ్ళండి అమీర్పేట పంజగుట్టకి వెళ్ళండి, నేను అక్కడ ఉంటాను కాబట్టి చెప్పింది. మీరు ఎంతసేపటికి బయటకు వస్తారో సాయంత్రం సిటీ ట్రాఫిక్లోకి ఎంటర్ అయితే. అందుకే మేము విమర్శించినాం. ఇప్పుడు విజయవాడకు మళ్ళీ మెట్రో అన్నారు. గతంలో అనే శ్రీధరన్ తీసుకొచ్చి పెద్ద హంగామా చేశారు. అదృష్టవశాత్తు ఒక్క బ్యూరోక్రాట్ కేంద్రం అర్బన్ మినిస్ట్రీలో దీన్ని విజయవాడను రక్షించినాడు. మెట్రోని ఆపినాడు అనడం కంటే విజయవాడను రక్షించినాడు అంటున్నా. విజయవాడలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ మీ చేతుల్లో ఉంది, దీన్ని రక్షించుకుంటారా లేకపోతే ఆ మెట్రోని అలో చేసి ఉన్న 2 వీధులు విజయవాడ ఉన్నది 2 స్ట్రీట్స్, ఆ 2 స్ట్రీట్స్ను నాశనం చేసుకుంటారు. ఇది మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లోనూ పార్టీ చేతుల్లోనూ ఉంది. అబ్సల్యూట్లీ వేస్ట్ఫుల్ ప్రాజెక్ట్. ఈ లోపల మళ్ళీ ఇదే అంటాను, ఆ కాన్షియన్స్ అనేది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక MDని కూడా, దానికి పేరు ఏంటి మళ్ళీ ప్రచారం, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. విజయవాడ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాదు దాని పేరు. మీరు వెనక్కి తిరిగి చూస్తే 5 ఏళ్ల వెనక్కి AMRCL. ఓకే, దానికి ఒక ఆయన్ను MDగా పెట్టాడు, రామకృష్ణ నాయుడు అని ఒక ఆయన. ఆయన ఎన్ని ఫారిన్ కంట్రీస్ తిరిగినాయండి అమరావతి మెట్రో పేరుతో. ఈ మంత్రి నారాయణ అడగండి ఎన్ని కంట్రీస్ పోయించినాడు. సిగ్గనిపించదండి వీళ్ళకు? ఈ నగరానికి పనికిరాని ప్రాజెక్టు పబ్లిక్ మనీతో కొరియా, జపాన్, అసహ్యం వేస్తుంది వీళ్ళని చూస్తే. వీళ్ళు విజయవాడ మెట్రోకి సంబంధించి వీళ్ళు ఫారెన్ ట్రిపుల్ వేసి తిరుక్కొని వస్తారు. ఎవడబ్బ సొమ్మండి? విజయవాడలోనికి ఎక్కడన్నా ఒక ఫుట్పాత్ మీదనో ఒక ట్రాఫిక్ సిగ్నల్ మీదనో ఖర్చు పెట్టడానికి మీకు మనసు రాదే? జపాన్ వాడు ఒక 4 ట్రిపుల్ వేసినాడు. వాడికేంటి, వాడు ప్రోడక్ట్ అమ్ముకోవాలి, వాడు ఆ ట్రైన్ అమ్ముకోవాలి.
కాబట్టి జపాన్ వాడు వస్తాడు, కొరియా వస్తాడు, మీకేమైంది వీళ్ళు పోటీలు పడి కంటే అట్లాంటి వ్యవస్థల్లో మనం బతుకుతున్నాం. మళ్ళీ మొదలవుతుంది. నాకు మనసు ఒప్పక ఊరికే ఉండలేక హైదరాబాద్తో ఉన్న అనుభవంతో 2-3 వ్యాసాలు రాశా, విజయవాడ మెట్రో ఎంత అనవసరమైందో అని. ఈ ఏషియన్ బ్యాంక్ వాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏడీబీలో ఒంబడ్స్ మ్యాన్ అని ఒక ఆఫీసర్ని పెడతారు వాళ్ళు. అంటే ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వచ్చు. జపాన్లో ఒక టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసరు ఉన్నాడు, ఆ వివరాలన్నీ ఉన్నాయి. నేను ఆయనకు ఒక మెయిల్ కొట్టా, ఏ ఆధారంగా మీరు విజయవాడ మెట్రోకి డబ్బులు ఇస్తున్నారు అని కొన్ని ప్రశ్నలు వేసి కొంచెం గట్టిగా ఘాటుగానే ఒక ఈమెయిల్ పెట్టా. ఆ రిప్లై నాకు వెంటనే రిప్లై వచ్చింది. అది ఒక గుడ్ థింగ్. అంటే అది నాకు విజయవాడ ఈసారికి బతికిపోయిందిలే అనుకున్నప్పుడు. అంటే మాకు ఇంతవరకు విజయవాడ మెట్రోకి డబ్బులు కావాలని రిక్వెస్టే రాలేదు అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ 2 డేస్లో ఐఎమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ 2 డేస్లో జపాన్ డబ్బులు మనకు గ్రాంట్ వస్తూ ఉందని ఇక్కడ ప్రకటన చేస్తున్నారు ఆయన రామకృష్ణారెడ్డి వీళ్ళు. నెక్స్ట్ 2 డేస్లో ఆయన అసలు మాకు లెటరే రాలేదన్నారు. తర్వాత అర్థమైందంటే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టల, ఒక బ్యూరోక్రాట్ ఎవరో విజయవాడకి ఇది పనికిరాదని చెప్పేసి ఆపించాడు. కాబట్టి నేను విజయవాడ బతికిపోయింది అని. నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టోరీ మొదలవుతుంది. ఫారిన్ ట్రిప్పులు, ఫారిన్ కంపెనీ, ఆ మెట్రో అమ్ముకునేవాడు కంపెనీ నుంచి ఒక 4 రావడము, తాటికాయంత అక్షరాలు. దీనికోసం మళ్ళీ ఎక్కడో 60 ఎకరాలు ల్యాండ్ కూడా తీసుకున్నట్టు గుర్తు, విజయవాడ మెట్రో కోసం అని బయట డిపో అని ఇదని. అది ఏమైందో తెలియదు. మరి పూర్తిగా అక్వైర్ చేసినారా, కేవలం ఐడెంటిఫై చేసినారా, ఆ 60 ఎకరాలు ఎవడి చేతిలోకి పోతుంది? పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ కట్టాల్సిన, ప్రైవేట్ ఎవడు దీనికి ముందుకు రాడు. ఎలాంటి వాడు ఇప్పటికే హైదరాబాద్తోనే మేము చేతులు కాల్చుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో అది ఇదని కేసీఆర్ ఎక్కువ మాడినప్పుడు కూడా ఎలాంటి వాడు ముందుకు రాలా. 2 గంటల సేపు ఎలాంటి మెట్రో ఇంత ముందు ఉన్న ఆయన గాడ్గిల్, ఆయనతో నేను సపరేట్గా, ఆయన రిటైర్ అయిన తర్వాత పూనాలో నేను వేరే పని మీద వెళ్తే, ఆయన పూనావాసి, ఒకరోజు స్పెషల్గా ఇన్వైట్ చేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చొని 2 గంటల సేపు ఆయనతో మొత్తం ఆ లోపల జరిగిన ఆయన పడిన ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను ఒక అవగాహన తెచ్చుకున్నా. కానీ మెట్రో పేరుతో మీరు నెక్స్ట్ చూడండి. కాబట్టి విజయవాడలో ఉన్న 2 వీధుల్ని కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వ చేతుల్లో కాదు. లాస్ట్గా ఇన్ని ప్రాజెక్టులు ఇవన్నీ సరే ఒకటి మేము ప్రొఫెసర్ అమితాబ్ కుండు అని మా పిహెచ్డి ప్రొఫెసర్ జేఎన్యూలో ఢిల్లీలో, ఆయన అర్బన్ ఎక్స్పర్ట్, ఇండియాలో నోన్, ఎవరిని అడిగినా అర్బన్ ఇష్యూస్ మీద అర్బన్ ఎక్స్పర్ట్ అంటే ప్రొఫెసర్ అమితాబ్ కుండు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మేము ఇంతకుముందు అమరావతి మీద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చినాం. ఆయన కావాలని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడే టైప్ కాదు, వాళ్ళ ఇండిపెండెంట్ థింకింగ్ వాళ్ళకు ఉంది. తీసుకెళ్ళినాం, నేనే నా కారులోనే తిప్పిన తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టించా. ఆ నిడమర్రు దగ్గర అయితే మల్లెపూలు కోస్తున్న చోట 1 గంట సేపు కూర్చొని అసలు ఆ మల్లెపూలు రోజుకు ఎన్నిసార్లు కోస్తారని చాలా వివరంగా కూడా ఆయన, మేము ఎన్నోసార్లు ఆ దారిని తిరిగినా కానీ అడగనన్ని వివరాలు ఆయన 20 నిమిషాల్లో అక్కడ వాళ్ళని అడిగి చేసిన తర్వాత 4 ప్రధాన పాయింట్స్ ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఏంటంటే, మొత్తం అభివృద్ధిని ఒక చోట కేంద్రీకరించడం, ఒక సిటీ మీద కేంద్రీకరించడం, ఎస్పెషలీ రీజనల్ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అసమానతలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నగరం మీద అంత పెద్ద ఎత్తున కేంద్రీకరించడం మంచిది కాదు అనేది ఒకటి. 2, సింగపూర్, దుబాయ్ లాంటి నగరాలను మనం ఇక్కడ నిర్మించాలంటే వాళ్ళు పెట్టిన దానికంటే 20 రెట్లు ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. సో అది భావ్యం కాదు. మొత్తం రాష్ట్ర వనరులన్నింటినీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం. 3, ఆ సిటీస్ డిజైన్స్ అవి మనకు సూటబుల్ కాదు, మనకున్న కండిషన్స్ వేరియస్, మన ఎకానమీ, మన ఫార్మింగ్, మన లైఫ్, వీటిని దృష్టిలో పెట్టినప్పుడు ఆ సిటీస్ యొక్క డిజైన్స్, ఆ మోడల్స్ మనకు పనికిరావు. 4వ పాయింట్ ఆయన చెప్పింది, ఏదైనా కేంద్ర ప్రభుత్వాలకు కొన్ని కమిషన్స్ వేసినప్పుడు, ఆయన శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడుతున్నాడు, ఆ కమిషన్లు ఏం చెప్పింది ఏమేమి దాని మీద ఒక అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏమీ చర్చే జరగకుండా వాటిని తిరస్కరించడం అనేది మంచి సాంప్రదాయం కాదని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. సో లాస్ట్లో నేను ఇది 5 నిమిషాలు ఇవ్వండి. సరే, ఇన్ని జరగాలి అంటే మీకు జనాభా ఉండాలి కదా. మెగా సిటీ అవుతుంది, రైల్వే స్టేషను, లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రేపు ఆర్థిక సంపద సృష్టి అంతా జరుగుతుందంటే ముందు ఇక్కడ మనుషులు ఉండాలి కదా. ఇక్కడ మనుషులు ఎక్కడి నుంచి రావాలండి? హైదరాబాద్ పెరిగినట్టు అమరావతి పెరుగుతుందా? కొత్త అమరావతి, నేను అమరావతి అన్ను, కొత్త అమరావతి పెరుగుతుందా? ఓకే. ఉదాహరణకు భారతదేశంలో ఓవరాల్గా చూస్తే జనాభా పెరుగుదల తగ్గుతూ ఉంది. అందులో కేరళ తర్వాత మొదటిసారిగా 30 ఏళ్ల క్రితం నుంచే కేరళ నంబర్ 1 భారతదేశంలో జనాభాను తగ్గించింది. స్థూలంగా జనాభా తగ్గకపోయినా పెరుగుదల రేటు తగ్గుతూ వచ్చింది.
సెకండ్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏడు రాష్ట్రాలు. ఈరోజు అంతో జనాభా పెరిగేది ఒక 5-6 రాష్ట్రాలు ఉత్తరాదినే. అక్కడ కూడా నెమ్మదిగా తగ్గుదల మొదలైంది. ఈ జనాభా తల పెరిగినప్పుడు ఈరోజు ఒకరికంటే సెకండ్ చైల్డ్ ఉన్న వాళ్ళు అంత తక్కువ మంది కనిపిస్తున్నారండి. మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది సింగిల్ చైల్డ్తో సరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనాభా పెరుగుదల బాగా తగ్గిపోయింది మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే. నేను ఇంతకుముందు దాంట్లో నేను అన్ని డేటా కూడా ఇచ్చినాను, కానీ ఇప్పుడు అంత వివరాల్లోకి వెళ్ళను. అర్బన్ గ్రోత్ అంటే సిటీస్ పెరిగే గ్రోత్ చూస్తే యావరేజ్గా జస్ట్ ఒక ఉదాహరణకి, ఎందుకంటే అమరావతి సిటీ కదా, సిటీనే పెరగాలి కదా. ఇప్పుడు విజయవాడ గ్రోతే చాలా స్లో. మన 10 లక్షల జనాభా నుంచి ఇది 15 లక్షల జనాభా కావాలంటే చాలా చుట్టూ ఉన్న వాటిని కలుపుకోవాలి. సిటీలు పెద్ద పెరిగింది లేదు. 2001 నుంచి 2011 దశాబ్దం డికేడల్ గ్రోత్ అంటాము. అంటే 11 నుంచి 21లో మన జనాభా లెక్కలు జరగల, కాబట్టి జరిగిన పెద్ద తేడా ఉండదు. ఒక్క దశాబ్దంలో భారతదేశంలో జరిగినటువంటి యావరేజ్ అర్బన్ గ్రోత్ 31.8% సిటీస్ పెరిగిన రేటు. అంటే 100 మంది 2001లో ఉన్నారు అనుకుంటే 132 మంది 2011లో ఉన్నారు యావరేజ్ సిటీస్లో. ఇది ఆంధ్రాలో రాయలసీమ, తెలంగాణ, కోస్టల్ ఆంధ్రాని చూస్తే అంటే ఉమ్మడి దీంట్లో రాయలసీమలో 43.6% టౌన్స్ ఎక్కువ ఫాస్ట్గా పెరిగినాయి. రాయలసీమలో ఉన్నటువంటి టౌన్స్. తెలంగాణలో 39.2%. నెక్స్ట్ కోస్తాలో 18.45%. అంటే రాయలసీమలో కంటే తెలంగాణ కంటే చాలా తక్కువ కోస్తాలో టౌన్స్ పెరిగేటువంటి తీరు. అంటే టౌన్లోకి వచ్చేవాళ్ళు కానీ తక్కువే, వచ్చి స్థిరపడేవాళ్ళు, మైగ్రేషను. టౌన్లో ఉన్న వాళ్ళ జనాభా పెరిగేది తక్కువే. ఇది మనకున్నటువంటి డెమోగ్రఫిక్గా ఉన్నటువంటి సిచ్యువేషను. దాంట్లో ఈ 3 జిల్లాల్లో ఇంకా తగ్గిపోయింది జనాభా పెరిగేటువంటి రేటు. మరి నీకు అమరావతికి ఎక్కడి నుంచి రావాలండి? యూపీ, బీహార్ నుంచి పనిచేయడానికి వస్తారు, జార్ఖండ్ వీళ్ళ నుంచి మీకు ప్రాజెక్టు కడుతుంటే. మరి ఇక్కడ స్థిర నివాసం ఉండడానికి లక్షల సంఖ్యలో మైగ్రేషన్ రావాలి. స్థానిక జనాభా పెరగదు, మనకు అర్థమైపోతూ ఉంది. అంత లక్షల సంఖ్యలో జనాభా వస్తుందా ఇక్కడికి? హైదరాబాద్కు వచ్చినట్టు. హైదరాబాద్కు ప్రతి గ్రామంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్ నుంచి మైగ్రేషన్ జరిగింది, కొన్ని దశాబ్దాల పాటు జరిగింది. ఆ 1992 ఐటీ యుగం స్టార్ట్ అయ్యే రోజుకే హైదరాబాద్ జనాభా 40 లక్షలు. ఆ తర్వాత అదనంగా పెరిగింది. ఓకే, సిఆర్డిఏ ఫ్యాక్ట్ బుక్ అని ఒకటి రిలీజ్ చేసినారు కొన్నేళ్ల క్రితం వీళ్ళు. దీనికంటే ముందు మళ్ళీ నేను గతంలో మాట్లాడింది మీకు గుర్తు చేయడానికి, తెనాలి లోక్సభ ఈరోజు ఎవరన్నా ఏమైందో గమనించగలరా అండి? కొత్త వాళ్ళకి తెలియదు తెనాలి లోక్సభ సీటు ఒకటి ఉండేది అని. ఒక 15 ఏళ్ళ ముందుకు వెళ్ళండి, ఈరోజు తెనాలి లోక్సభ సీటే లేదు. అంటే 42 నియోజకవర్గాలు ఒక రాష్ట్రం యూనిట్గా తీసుకుంటే జనాభా ఎక్కడ పెరిగిందని ఉంటే తెలంగాణ 2008లో డీలిమిటేషన్లో తెనాలి అదృశ్యం అయిపోయింది. మన 42లో ఒకటి కావాలి కాబట్టి హైదరాబాద్లో మల్కాజ్గిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గం వచ్చింది, లోక్సభ నియోజకవర్గం. జిహెచ్ఎంసీ ఏరియాలో 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ కొత్తగా వచ్చినాయి అంతకుముందు అంత పోల్చుకున్నప్పుడు. ఇక్కడ నీకు జనాభా లేదు కాబట్టే పోయింది. మరి నువ్వు కొత్తగా ఎక్కడి నుంచి తీసుకొస్తావు లక్షల మందిని ఇక్కడికి? ఇది జనాలకు చెప్పరు. ఊరికనే జనాలు మీరు పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు అంటే కంటారా? మీ ఇంటితో మొదలు పెట్టవచ్చుగా. ఇక పిల్లవాడు యువకుడే కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ ఏమన్నా అంటే ఉత్తరాది రేపు పార్లమెంట్ డిలిమిటేషన్లో ఉత్తరాదిలో వాళ్ళకి అది కాదు వీళ్ళది. ఇక్కడ అమరావతికి వచ్చే జనాభా లేరని ఆయన ఎవరికో ఎప్పుడో చెరువులో ఎక్కించారు. మీరు గతంలో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 1 ఇయర్లో చాలా మాట్లాడినాడు దీని గురించి. అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల డిలిమిటేషన్ అజెండాలో అంతగా ప్రామినెంట్గా లేదు మీడియా డిస్కషన్లో. 1 or none అంటున్నారు. ఇప్పుడు విద్యను వైద్యాన్ని అత్యంత దుర్మార్గంగా ప్రైవేటైజ్ చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యను వైద్యను నాశనం చేసి పిల్లల తల్లిదండ్రులకు ఒక పిల్లవాడిని చదివించుకోవాలంటే ఒక ఖరీదైనటువంటి వ్యవహారం చేసి పిల్లల్ని కనండి అంటే బుద్ధి ఉండొద్దండి. అదే నేను అంటాను, కాన్షియన్స్ అనేది ఉండొద్దు మనిషికి. ఎనీవే, సో మీకు అమరావతికి పక్క నియోజకవర్గం అవుతుందిగా లోక్సభ నియోజకవర్గం తెనాలి. అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ లోపలే వస్తుంది. మరి తెనాలి లోక్సభ నియోజకవర్గమే ఎగిరిపోతే ఈరోజు కొత్తగా యానించి చేస్తారు మనుషుల్ని. లాస్ట్ సిఆర్డీఏ వాళ్ళు ఒక ఫ్యాక్ట్ బుక్ ఒకటి రిలీజ్ చేశారు కొంతకాలం క్రితం. దాని ప్రకారం సిఆర్డీఏ ఏరియా అంటే చాలా పెద్ద ఏరియా ఆన్ పేపర్. దాదాపు 2 జిల్లాల్లో చాలా ప్రాంతాలను కలిపేస్తున్న ఏరియా. 2001లో ఈ జనాభా ఎంత అంటే 52.4 లక్షలు. 2011లో అదే ప్రాంతం సిఆర్డీఏ లిమిట్ జనాభా 58.7 లక్షలు. పెరుగుదల ఎంత అంటే సంవత్సరానికి 1.1% సంవత్సరానికి పెరిగింది. అది తక్కువ, లెస్ దాన్ రీప్లేస్మెంట్. సంవత్సరానికి 2% పెరిగితేనే
నీకు అంటే ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు పోతున్నారు అనుకుంటే ఇద్దరు వస్తున్నారు, రీప్లేస్మెంట్ అంటారు. అంతకంటే 2 కంటే తగ్గిందంటే నీకు పైవాళ్ళు ముందుకు పోతారు, కింద సరిపడా జనాభా ఉండరు యువత అనేది పాయింట్. సో నీకు 10 ఏళ్లలో సిఆర్డిఎల్ ఏరియాలో పెరిగిన జనాభా గట్టిగా 6 లక్షల చిల్లరే, అంటే 1.1%. వీళ్ళు దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే రోజుల్లో? ఇప్పుడు 1.1% ఉన్న యాన్యువల్ సంవత్సరం గ్రోత్ 6.6% పెరుగుతుంది అంటున్నారు. ఎంత అబద్ధం అండి ఇది? 5 times పెరుగుతుందా సంవత్సరానికి? సిఆర్డిఏలో ఏముందని పెరుగుతుంది? లోకల్ పీపుల్కి ఇంట్రెస్ట్ లేదు పిల్లలు కావాలని. మైగ్రేషన్ వస్తే నీకు పనిచేయడానికి లేబర్ వచ్చేవాళ్ళు మైగ్రేట్ అవుతారు, కానీ ఇక్కడ ఇంకేముందని వస్తారు. సో ఇట్లా ఫాల్స్ ప్రొజెక్షన్స్, మిస్లీడింగ్ ప్రొజెక్షన్స్, అబద్ధాలు, దీన్ని నిరంతరం మీడియా ద్వారా ప్లే చేయడం ద్వారా ప్రజల మైండ్స్ని దీన్ని వ్యతిరేకించడమే ఒక నేరం లాగా ప్రజల మైండ్స్ని మలచడము, లేకపోతే ప్రజల దృష్టిలో వ్యతిరేకించే వాళ్ళని, విమర్శించే వాళ్ళని వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడం ద్వారా వాళ్ళు కొనసాగిస్తున్నారు. వచ్చే రోజుల్లో మరి అదనంగా కావాలనేటువంటి 40-50 వేల ఎకరాలని మీరు ఇప్పుడు గట్టిగా అడ్డుకోకపోతే ఇంకా అది మొత్తం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు రైతులు పడిన బాధల కంటే రెట్టింపు బాధలు వీళ్ళు పడాల్సినటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రాజెక్టులని బోగస్ ప్రాజెక్టులు, కొత్త ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఈ రైల్వే స్టేషన్ అనేది, స్పోర్ట్స్ సిటీస్ అనేటివి, ప్లస్ ఇది ఈ మెట్రో, ఇవి వాటిని ఏ మేరకు అడ్డుకొని నగర పరిసరాలను కాపాడుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ.